నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు మధ్యంతర బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ మధ్యంతర బడ్జెట్ ను ఆమోదించనున్న మంత్రివర్గం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు జ్ఞానవాపి మసీదు దగ్గర పూజలు తెల్లవారుజాము నుంచే బేస్మెంట్ లో ప్రారంభమైన పూజలు వైసీపీలో కొనసాగుతున్న ఇన్ఛార్జీల మార్పులు మరికొన్ని స్థానాలపై కసరత్తు నేడు ఢిల్లీకి ఏపీ కాంగ్రెస్ నేతల బృందం వివిధ పార్టీల జాతీయ నేతలతో మీట్ గజ్వేల్ ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న బీఆర్ఎస్ నేతలు సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు మధ్యతరగతి ఆకాంక్షలు వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ 2024-25 బడ్జెట్కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉదయం 11 గంటలకు దాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కారు పూర్తి స్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో విధానపరమైన కీలక నిర్ణయాలు ఏవీ ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ సర్కార్ రైతులు మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలున్నాయి. అదే సమయంలో 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా మౌలిక వస్తుల కల్పనపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారత ప్రగతికి మరింత మెరుగైన బాటలు పరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుండడం ఇది ఆరవసారి. మోదీ ప్రభుత్వం రెండుకు ఇదే చివరి పద్దు. గత 10 ఏళ్లలో తమ సర్కారు సాధించిన విజయాలను తెలియజేస్తూ ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నది సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించే అవకాశాలు ఉన్నాయి. మధ్యంతర పద్దుతో ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు మోదీ సర్కార్ ప్రయత్నించే అవకాశాలున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద రైతులను ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్న 6,000 నుంచి 9,000కు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తున్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని 10 లక్షలకు పెంచుతూ ప్రకటన వెలువడొచ్చని వార్తలు వస్తున్నాయి. సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యిస్తోంది. అందుకోసం రాయితీలను పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మౌలిక వస్తువుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటనలు ఆశించవచ్చు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సర్కారు తమపై కరుణ చూపి ఆదాయపు పన్ను భారాన్ని తగ్గిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్లో ఉండేలాంటి ప్రయోజనాలను కొన్నింటిని ఆశించవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చునని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 7 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నులకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలిపి సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ను ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చునని అంచనా వేస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చునని అంచనా వేస్తున్నారు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన మద్యం పెంపు, బాలికల విద్యా ప్రయోజనాలను పెంచడం కీలకమైనవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కుదరదు. అందుకే కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీన్నే మధ్యంతర బడ్జెట్ అని అంటారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని పిలుస్తారు. ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో తెలియదు. దీంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని మధ్యంతర బడ్జెట్లో పొందుపరుస్తారు. పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి సమయం లేనప్పుడు ఇలా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రణాళికేతర వ్యయాలను, కేటాయింపులు వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్ళీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరం అవుతుంది. అలా కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్లో మార్పులు ఉండొచ్చు. పూర్తి బడ్జెట్లో ఒక ఏడాది మొత్తం ఆదాయ వ్యయ వివరాలను పొందుపరుస్తారు. వీటిని మధ్యంతర బడ్జెట్లోనూ సమర్పించాల్సి ఉంటుంది. అయితే మధ్యంతర బడ్జెట్లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెట్టేందుకు వీలు లేదు. మధ్యంతర బడ్జెట్లో కేటాయింపులకు ఆమోదం లభిస్తుంది కాబట్టి ఎన్నికల వరకు అయ్యే వ్యయాలను మాత్రమే ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచాల్సి ఉంటుంది. నిధుల మంజూరుకు సంబంధించి ఆమోదం తెలియజేసేందుకు ఎలాంటి చర్చ అవసరం లేదు. అదే పూర్తి బడ్జెట్ అయితే చర్చ జరగాల్సి ఉంటుంది. ఇంటరిమ్ బడ్జెట్ అనేది ప్రభుత్వ నిర్వహణ కోసం కల్పించిన ఒక రకమైన వెసులుబాటు. అయితే ఓటాన్ అకౌంట్లో ప్రధాన పనులలో మార్పులు విధాన సంస్కరణలు చేపట్టారు. నిజానికి భారత రాజ్యాంగంలో మధ్యంతర బడ్జెట్ అనే పదం పొందుపరిచింది లేదు. కాబట్టి 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంది. 1962లో మొరార్జీ దేశాయ్ మొదటిసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1997-98లో రాజ్యాంగ సందిగ్ధత ఏర్పడింది. ఆ సమయంలో ఐకే గుజరాల్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర ఆర్థిక శాఖ. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్ అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్కు చేరుకుంటారు నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్ నిర్వహించడం తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి కేసీఆర్ చేరుకుంటారు. 12:45 గంటలకు శాసనసభాపతి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్ నిర్వహించడం తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి కేసీఆర్ చేరుకుంటారు. 12:45 గంటలకు శాసనసభాపతి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డిసెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో తుంటి ఎముకకు కేసీఆర్ కు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఫిబ్రవరి 1వ తేదీ మంచి ముహూర్తం ఉండటంతో 12:45 స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతకుముందు 12:30 రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ హాలులో టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయించినటువంటి ఎల్ఓపి కార్యాలయంలో, అంటే ప్రధాన ప్రతిపక్ష నేతకు కేటాయించే కార్యాలయంలో ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించి అందులో ఆసీనులు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలందరూ హాజరు కావాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ ఆహ్వానాలు పంపించారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిబ్రవరి 2వ వారంలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 7వ తేదీన 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఆ ఎన్నికల్లో ఒకవేళ 4వ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిలిపితే కనుక ఎన్నిక అనివార్యమవుతుంది. దాంట్లో ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనాలి కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఇప్పటి వరకు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 8వ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2004లో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేసి ఆయన కేంద్ర మంత్రిగా, మెదక్ ఎంపీగా కొనసాగిన, కరీంనగర్ ఎంపీగా కొనసాగిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కానీ గజ్వేల్ నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. కానీ కామారెడ్డిలో మాత్రం అనూహ్యంగా కేటీఆర్ బీజేపీ అభ్యర్థి వెంకటరమారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండా తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరగడంతో ఇప్పటి వరకు విశ్రాంతిలో ఉన్నారు. ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఎల్ఓపి, అంటే రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిబ్రవరి 17 తన జన్మదినం నుంచి కేసీఆర్ తరచుగా తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో యాక్టివ్ గా కేసీఆర్ పాల్గొంటారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి షర్మిల దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై గలమెత్తుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్న ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హస్తిన బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపరిచిన హామీల అమలు కోసం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసేందుకు పర్యటన చేపట్టారు. అలాగే తమ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా జాతీయ పార్టీల నేతలను కూడా కలవనున్నారు.
విభజన ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అంశాలపై జాతీయ స్థాయి నేతలకు వివరించాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది. మరోవైపు గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా జాతీయ నేతల దృష్టికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరి సహా విపక్ష నేతలు అందరినీ కలవాలని నేతలు నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేసిన వైసీపీ 5వ జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు. 5వ విడతలో 4 ఎంపీ స్థానాలకు, 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలను ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్కు ప్రమోషన్ దక్కింది. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ. తీవ్ర కసరత్తు తర్వాత అధికార వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 5వ జాబితాను ప్రకటించింది. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్, అవనిగడ్డ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు, అరకు అభ్యర్థిగా రేగా మత్స్యలింగం పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పేర్లను ప్రకటించారు. ఇదిలా ఉంటే తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, 2వ జాబితాలో మరో 27 స్థానాలకు, 3వ జాబితాలో 21 స్థానాలకు, 4వ జాబితాలో 8 స్థానాలకు సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైసీపీ. పార్టీ 5వ జాబితా విడుదల చేసే క్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పచెప్పింది. అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పింది. కందుకూరు, సంతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించింది వైసీపీ.